హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంట్లోనే ప్రసాదం పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అచ్చం గుళ్ళో పులిహారలానే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్‌గా నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకుంటున్నానండి. ఈ గ్లా ఈ బియ్యాన్ని మనం 2 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. నేనిక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల వాటర్ అనేది తీసుకోవాలండి. కుక్కర్‌లో వేయడం వల్ల మనకి బియ్యం అనేవి తొందరగా ఉడికిపోతుంది. మీకు కావాలంటే ఓర్చిన అన్నమైనా పర్వాలేదండి. ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ ఇంకా ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేయడం వలన మనకి బియ్యం అనేవి పొడి పొడిగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఓన్లీ 2 విజిల్స్ మాత్రమే రావాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయేంత వరకు కూడా కుక్కర్‌ని అలా సైడ్‌కి వదిలేయాలి. ఈ లోపల నేను కొద్దిగా చింతపండు తీసుకున్నానండి. 75 గ్రాముల వరకు ఉంటుంది. అందులో కొద్దిగా వేడి నీళ్ళు పోస్తున్నాను చింతపండు తొందరగా నానడానికి. ఇంకా ఈ ప్రసాదం పులిహోరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలండి. ఆవాలు 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి నేను తీసుకున్న స్పూన్‌తో 2 స్పూన్ల ఆవాలు తీసుకున్నానండి. వాటిని పొడి చేసి పెట్టుకున్నాను. చూపించిన విధంగా ఆవాలనేవి పొడి చేసుకోవాలండి. నెక్స్ట్ పులిహోరలోకి నేను ఇక్కడ 10-12 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని చూపించిన విధంగా పొడవుగా చీల్చుకొని పెట్టుకోవాలి. ఇంకా ఒక 25 గ్రాములు అల్లం ముక్క ఉంటుందండి. దానిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను తాలింపుకి అల్లం, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, కొద్దిగా పల్లీలు, 10-12 పచ్చిమిర్చి అన్నీ తీసుకున్నానండి. ఇంకా ఇంగువ కూడా తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ ఇంగువైనా సరే వాడచ్చండి. ముందుగా చేసి పెట్టుకున్న ఆవాల పొడి కూడా రెడీగా ఉందండి. ఇప్పుడు చింతపండు అయితే నానిపోయింది కదండి. ఈ చింతపండు నుంచి జ్యూస్ మొత్తం మనం తీసుకుందామండి. వేడి నీళ్ళు వేయడం వల్ల చింతపండు అనేది బాగా 5-10 మినిట్స్‌లోనే తొందరగా నానిపోయింది. మీకు చూస్తేనే అర్థమవుతుంది. జ్యూస్ అనేది ఇప్పుడు వడకట్టుకుందామండి. మీ దగ్గర కన్నాల జిప్పు ఉంటే అందులో ఏసేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి. నేనైతే ఈ జాలీలో వేసాను. చూసారా? వాటర్ అనేది మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా అలా వేసుకొని జ్యూస్ అనేది తీసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసేసుకుంటే పులుపు మరిగేటప్పటికి చాలా టైం పడుతుందండి. చూసారా? చింతపండులో ఉన్న జ్యూస్ మొత్తం వచ్చేసిందండి. మరి పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలండి పులుపు అనేది. ఇప్పుడు మనం పులుపుని మరగబెట్టుకోవాలి కదండి. ఈ పులుపునంతా కూడా ఒక కడాయిలో వేస్తున్నాను. ఇందులోని కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి కదండి 1.5 స్పూన్ వరకు పసుపు అనేది వేసాను. కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ సరిపోతుందండి. మనం ముందుగా కూడా అన్నంలో సాల్ట్ అనేది వేసుకున్నాం కదా, కరెక్ట్‌గా 1.5 అయితే కరెక్ట్ కొలండి సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పులుపుని మరగబెడుకున్నామండి ఇప్పుడు. ఈ పులుపంతా మరగడానికి 10 నిమిషాల టైం అనేది పడుతుందండి. పులుపంతా కూడా దగ్గరగా రావాలి. ఈ లోపల మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్‌ని చూద్దామండి. చూసారా? చూపించిన విధంగా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఓన్లీ 2 విజిల్స్ మాత్రమే వేయించానండి. ఇదంతా కూడా మనం ఒక పెద్ద గిన్నెలోకి చేసుకొని వాటిని రైస్ మొత్తం కూడా బాగా చల్లారనిద్దాం. రైస్ చల్లారిపోయిందండి. మన పులుపు అనేది మరుగుతూ ఉంది. పులుపులో కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసాం కదండీ. అది వేయడం వల్ల పులుపు మంచి ఫ్లేవర్‌తో ఉంటుందండి. ఆ మిర్చిలో ఉన్న కారం,
కరివేపాకు, సాల్ట్, పసుపు ఇవన్నిటితో పాటు చింతపండు బాగా ఉడుకుతుంది. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. అంతే అండి. మన పులుపు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇలా బుడగలనేవి వచ్చేటప్పుడు అది ఉడికిపోయింది అనుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న చింతపండు జ్యూస్ అంతా కూడా అన్నంలో మిక్స్ చేసుకుందామండి. ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. కుక్కర్‌లో రైస్ పెట్టడం వల్ల నాకు పులిహోర అనేది చాలా తొందరగా అయిపోయిందండి. తపాలాలో ఉడికించే రైస్ ఒక్క నిమిషం మనం పక్కకు వెళ్తే జావ అయిపోతుంది. ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది కదండీ! కుక్కర్‌లో అయితే మనకి ఏ బాధ ఉండదు. నేను ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న ఆవాల పొడి అనేది వేస్తున్నానండి. మీకు చెప్పినట్లుగానే 2 స్పూన్స్ ఏస్తున్నాను. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఏస్తున్నాను. మీరు 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 3 స్పూన్స్ ఏసుకోండి. అంతేనండి. ఇప్పుడు వీటికి తాలింపు అనేది మనం రెడీ చేసుకుందాం. నేనిక్కడ 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది తీసుకున్నానండి. పులిహోరకి ఎప్పుడైనా సరే నువ్వుల నూనె, పల్లీల నూనె అయితే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీ దగ్గర అవైలబిలిటీగా ఉంటే మీరు తీసుకోండి. నేను ముందుగా తీసుకున్న పల్లీలు వేశాను. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసుకున్న మిరపకాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం. కరివేపాకు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1-2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇందులోకి మళ్ళీ కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ అనేది యాడ్ చేస్తున్నానండి. పులిహోరలోకి ఇంగువ అనేది కంపల్సరీ ఉండాలండి. అప్పుడే టేస్ట్ అనేది అచ్చం ప్రసాదం పులిహోరలాగా వస్తుంది. నేను చెప్పే విధంగా మీరు ఆవాల పొడి, ఇంగువ అనేది స్కిప్ చేయకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తాలింపు అంతా కూడా రైస్‌లో వేసేసుకున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. పులిహోర కలిపేటప్పుడు గిన్నె అనేది పెద్దదిగా ఉంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది కదండీ! నా దగ్గర బేసిన్ అనేది లేదు. నేను అందుకే ఇందులో వేసుకున్నాను. బేసిన్‌లో వేసి మీరు బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి. అచ్చం గుళ్ళో చేసినట్టుగానే ఉండే ప్రసాదం పులిహోర ఇప్పుడు మనం ఇంట్లో గూడా తయారు చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉందంటే నేను మాటల్లో కూడా చెప్పలేనండి. కరెక్ట్‌గా ఉప్పు, పులుపు, ఆయిల్ అన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. నేను చెప్పే విధంగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ప్రసాదం పులిహోర అంటే చాలా కష్టమేమో అనుకున్నాను ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు చాలా ఈజీగా మీకెప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ప్రసాదం పులిహోర తయారు చేసేసుకోండి. మీకు గనుక ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ప్లీజ్ వాచ్ జయారెడ్డి తెలుగు ఛానల్.